సాహికిషోర్ ఫౌండేషన్ 5వ వార్షికోత్సవ వేడుకలు నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మరియు ఫౌండర్ మహేశ్వరమ్మ మాట్లాడుతూ, ఈ ట్రస్ట్ 20 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఒక స్వచ్ఛంద సంస్థ అని, ట్రస్ట్ ముఖ్య ఉద్దేశము వివరిస్తూ అక్షర, ఆసరా, ఆదరణ అనే 3 ఎజెండాలతో ముందుకు తీసుకోబడుతున్న సంస్థ అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు జ్ఞాపికలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం చిన్నారులు నృత్య ప్రదర్శనతో అలరించారు. నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఈ ట్రస్ట్ పెట్టి మేము 5 సంవత్సరాలు అవుతుంది. ట్రస్ట్ లేకుండా సొసైటీ ద్వారా 12 సంవత్సరాలు మేము సర్వీస్ చేశాము సొసైటీకి. ఒక ట్రస్ట్ పెట్టేసి దాంట్లో అక్షరము, ఆసరా, ఆదరణ అనే కార్యక్రమాల ద్వారా ఈ ట్రస్ట్ను ముందుకు తీసుకొని పోబడుతూ ఉంది. ఈ ట్రస్ట్ 5 సంవత్సరాలు జరుపుకోవడంలో చాలా సంతోషంగా ఉంది. మేము అనేక కార్యక్రమాలు చేసాము. ఆ కార్యక్రమాలన్నీ అన్నిటికీ సహకరించినటువంటి మా దేవనగర్ ప్రజలకు, పెద్దలకు, ముఖ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సమాజంలో మనం ఏం చేయాలి, ఏమి చేస్తే మన వర్గాలకు మేలు జరుగుతుంది, ఆ ప్రభుత్వాల ద్వారా ఏదైనా సహాయం అందించడమా, లేదా ఇట్లాంటి ఫౌండేషన్ చాలా సంస్థలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి, అనేక కులాల వాళ్ళు సంఘాలు కూడా స్థాపించుకున్నారు. కాబట్టి ఈరోజు మనం ఇట్లాంటి సంస్థలు అనేటువంటిది చాలా అవసరం ఉంది. ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేదా పట్టణాల్లో చాలా మాస్ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఆ ప్రజల జీవన విధానం ఒకసారి మనం చూస్తే చాలా పిల్లల పరిస్థితి కానీ వాళ్ళ పరిస్థితి కానీ చాలా అధ్వానంగా ఉంటుంది. అట్లాంటప్పుడు ఇలాంటి ఫౌండేషన్ ఒక సంస్థ అనేటువంటిది ఉండి వాళ్ళని చేరదీసి వాళ్ళకి చిన్న సాయం అందించి ప్రభుత్వం ద్వారా కూడా కొంత ఏదైనా ఉపకారం అందించగలిగితే మనం ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇటువంటి దానికి మరింత ప్రాధాన్యత యువత ముందుకు రావాలి. మహిళలు సంఘాలు కూడా ఇంకా మరింత పెరగాలి. ఈరోజు ఈ జనాన్ని తెచ్చుకోవాలంటే చాలా కష్టమైంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కూడా అధికారులు పిలిస్తే కూడా జనాలు రావటం లేదు. రాజకీయ నాయకులు జనాలను తోలుతున్నారు. రాజకీయ నాయకులు జనాలను వాహనాలు పెట్టి తోలుకొని కూలిచ్చే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూలితోనే తృప్తి పడుతున్నారు తప్ప మాకు ఏదైనా రావాలా కదా అని చెప్పినటువంటి ఆలోచన కూడా వాళ్ళకు రాకుండా చేస్తూ ఉన్నారు. అలాంటి మీటింగ్లకు పోవడం వల్ల ఏ రకమైన మేలు జరగదని చెప్పి మీకు అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. దానికోసం వచ్చాను. ఎందుకంటే ఈ 500 కాదు, రేపు 2500, 3000 కూడా ఇస్తారు. 5 సంవత్సరాలకు మీకు ఇచ్చేది 3000. 3000 కాదు, మాకు మా పోషణ కావాలి, పిల్లలకు మంచి చదువు ఉండాలి, అందరికీ ఆరోగ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మా దగ్గరికి రావాలి. ఇగో ఇలాంటివి చేయండి అని చెప్పేసి ఒక్కరు కూడా అడగలేకపోతున్నారు. ఇది మనం అడగనంత కాలం కూడా మనం అందరం బానిసలుగానే ఉంటామనే విషయం కూడా మీరు మర్చిపోవద్దు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విషయాలు, సమాజం మేల్కొల్పేటువంటి సంస్థలు ముందుకు రావాలి, ప్రజా సంఘాలు మరింత కష్టపడి పనిచేయాలి, అన్ని వర్గాలు కూడా మేలు చేసేటువంటి పథకాలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయటం, దౌర్జన్యాలు, దాడులు జరిగితే దాన్ని తక్షణమే స్పందించి అధికారుల ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోవటం, మహిళల మీద జరుగుతున్న యొక్క లైంగిక వేధింపులను తగ్గించడానికి ఏ రకమైన సూచనలు ప్రభుత్వానికి మనం చేయాలి. ఈరోజు ఎక్కడ పోలీస్ స్టేషన్ల పోయినా కూడా అక్కడ అందరు కూడా పురుషులే ఉంటారు. ఎస్ఐ, ఎస్సీ, డిఎస్లు దాకా ఒకరు ఇద్దరు ఉండేటువంటి వాళ్ళు అది అరుదు. కానిస్టేబుల్ లేదా ఒక ఎస్ఐ ఉంటే ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా పోలీస్ స్టేషన్ అవసరం ఉంది. అంటే ఒక నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటే ఒక్క మండలంలో మహిళలకు ఇవ్వాలి కదా. ఇవాళ 33% రిజర్వేషన్లు ఇస్తామని ఒక బిల్లు తీసుకొచ్చారు. అసలు అది ఎక్కడ, ఎంతమంది చట్టసభలకు పంపిస్తారు? ఆ చట్టసభలకు కూడా వారసత్వం వాళ్ళే కదా. మళ్ళీ సామాన్యులు ఎవరిని కూడా చట్టసభలకు పంపించలేదు. కాబట్టి దయచేసి మనలో చైతన్యం రావాలి.
ఈ చైతన్యం రావాలంటే విద్య మనకు ఉండాలి. ఆ విద్య కోసం మనకు రాకపోయినా మన పిల్లలను కూడా విద్యావంతులు చేసి ఆ ప్రతి ఇంటిలో చదువుకునేటువంటి వాళ్ళను మనం చూడాలి. అందుకు విద్యకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలి. రెండోది మన ఆరోగ్యంగా ఉండాలి. ఆ తర్వాత మనకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యసనాలకు దూరం చేయటం, ప్రధానంగా ఈ యొక్క సంస్థలకు మరింత బాధ్యత తీసుకోవాలి. పిల్లలను చదివించడం, తాగుడుకు బానిసలైనటువంటి వాళ్ళను దాని నుంచి విముక్తి కలిగించటం. రెండోది ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవటం. ఇవాళ శిక్షణ అని చెప్పారు, నిజమే, అవసరమే అండి. ఈరోజు పనికి పోతే కూడా 250 నుంచి 300 వస్తాయి. ఈరోజు 2 జాకెట్లు కొడితే చాలు. నేను కూడా ఒకప్పుడు కుట్టాను. ఆ రోజులో 75 పైసలు ఇచ్చేవాళ్ళు, తర్వాత రూపాయి అయింది. నేను మానుకునే నాటికి 10 రూపాయలు అయింది. ఈరోజు 300 అయింది, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉంది. సరే, మీరు కూడా అది నేర్చుకొని వృధా కావడం కాదు, దాన్ని మనం అందరూ మన వైపు చూసేంత నైపుణ్యాన్ని కూడా మనం తయారు చేసుకోవాలి. అట్లాగా ప్రతి ఒక్క వాడలో 2-3 ఈ టైలరింగ్ నేర్చుకొని పెట్టుకున్నా కూడా వారి పోషణ జరుగుతుంది, పిల్లలు చక్కగా చదివించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చైర్మన్ అండ్ ఫౌండర్ మహేశ్వరమ్మ గారికి మరియు వారి కుమారులకు మరియు వచ్చినటువంటి పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే మహేశ్వరమ్మ గారి సార్ కిషోర్ సార్ గారు నాకు కొంచెం మంచిగా పరిచయం. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో నేను నంద్యాల డివిజన్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నాను. ఎటువంటి సమస్యలు వచ్చినాను సార్ నాకు ఫోన్ చేసేవారు. ప్రతి సమస్యకు లైట్ల గురించి కానీ దేని విషయమైనా కూడా మేము హెల్ప్ చేయడము వారికి చేస్తున్నవాళ్ళం. మొట్టమొదటిగా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో హెల్ప్ చేయాలంటే కనుక నేను ఓనుగా నా కుటుంబానికి నేను ఎంత మిగిలించుకోవాలి, ఎన్ని ఆడిల్ చేయాలి, ఎంత సొసైటీలో బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవాలి, గోల్డ్ కొనుక్కోవాలి అనే అదే ధ్యాసలో మనం జీవిస్తూ ఉంటాం. కానీ ఓపెన్ గా మామూలుగా దేవనగర్ ఏరియాలో ముందుగా ఎవరి సహాయం లేకుండా ఇండివిజువల్ గా వారు ఎటువంటి ప్రోత్సాహం లేకుండా సొంతంగా వారి ఖర్చులతో అందరినీ ముందుకు తీసుకుంటూ ప్రతి ఒక్కరికి నేనున్నాననే భావనతో ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి ఆదర్శకరంగా ముందుకు వచ్చినందుకు ముఖ్యంగా మా సార్ గారికి, కిషోర్ సార్ గారికి మరియు మేడం గారికి, కొడుకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మీరు ఇంకా ముందుకు ఇంకా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మహి కిషోర్ ఫౌండేషన్ తరఫున మహేశ్వరి గారు ఈరోజు 5వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈ చుట్టూ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, ఇక్కడ ఈమెకు సహాయ సహకారాలు అందించే వాళ్ళు కావచ్చు ఇక్కడ రావడం జరిగింది. మేము కూడా వారి పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహేశ్వరి గారు ఇక మున్ముందు కూడా ఈ కార్యక్రమాలను కొనసాగించాలని, వారికి దేవుడు ఆశీర్వాదాలు, అలాగే ఈ పట్టణంలో ఉన్నటువంటి అందరి సహాయ సహకారాలు అందాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మహి కిషోర్ ఫౌండేషన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి మహేశ్వరిక గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి దేవనగర్ ప్రజలందరికీ శుభాభివందనాలు. ముఖ్యంగా కిషోర్ సార్ ఉన్నప్పుడు ఆయన ఎటువంటి సేవా దృక్పథం కలిగి ఉన్నారో, ఆయన మరణించిన తర్వాత మేడం గారు కూడా కేవలం తన కుటుంబాన్ని మాత్రమే చూడకుండా ఆ వచ్చిన డబ్బును ఫౌండేషన్ కోసం ఖర్చు పెడుతూ వస్తున్నారు. ఆయన సర్వీసును మేము చూస్తున్నాము. మేమైతే అటువంటి సొంత ఖర్చులు పెట్టుకుని చేసే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఈ చుట్టుపక్కల ఎక్కడ దొరకరు. అటువంటి వారు ఇక్కడ ఉండడం అనేది మన దేవనగర్ వాసుల అదృష్టము. కాబట్టి దీన్ని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ ఆమెకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కూర్చున్నాం. కొందరు రావచ్చు, కొందరు రాకపోవచ్చు. నీ తమ్ముడు ఎప్పుడు వస్తాడు. నీ విజయం వెనకాల నేను ఉన్నాక